ఈ సమయం నందు మీ మహాజ్ఞానాన్ని ధ్యానించడానికి మేము ఇష్టపడుతూ ఉంటుండగా మాకు కావాల్సిన మంచి ఏకాగ్రతను, ఆలోచన, గ్రహింపు శక్తిని, పరిశుద్ధాత్మ యొక్క సహాయమును అనుగ్రహించమని మా రక్షకుడు, మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రియమైనటువంటి సురారము రాజీవ్ గృహకల్ప ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుండి వచ్చినటువంటి, అలాగే వరంగల్, గోదావరి తదితరమైనటువంటి జిల్లాల నుండి వచ్చినటువంటి సోదర సోదరీమణులకి, ఆయా సంఘస్థులకి, సంఘ పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకి, చేరి వచ్చినటువంటి ప్రియ సోదరులకి, సోదరీమణులకి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి వారికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి వందనములు, శుభములు చెల్లిస్తూ ఉంటున్నాను. పిల్లరా, ఒక చక్కటి ఆలోచనను మనం చేయటానికి అవకాశం మనకు దొరికింది. అది మనలను గూర్చి మనం ఆలోచించుకోగలగటం, అర్థం చేసుకోగలగటం. ఇంతకంటే గొప్ప విషయం మరొకటి ఉంటుందని నేను అనుకోను. పిల్లరా, నిన్నటి దినమున మనం ఆలోచించుకున్నట్లుగా నేను లేదా నీవు అనగా ఒక ఆత్మని, ఆత్మ ఉన్నటువంటి మనము దేవునిలో నుండి వచ్చామని, దేవుని నుండి వచ్చినటువంటి మనము దేవుని పిల్లలము, దేవుళ్ళము అని, దేవుళ్ళైనటువంటి వారు మాత్రమే దేవలోకానికి వెళ్ళగలుగుతారని మనం నేర్చుకున్నాం. ఇక దానికి కొనసాగింపుగా ఈరోజు మనం ఒక ప్రశ్న మనం ముందుంచుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అవును, మనము దేవుని పిల్లలం. అయితే
దేవుడు పరలోకమందు ఉండగా పరలోకములో నుండి ఇహలోకములోనికి అనగా ఈ భూలోకములోనికి ఎందుకు వచ్చినట్లు, ఎందుకు జన్మించినట్లు, ఎందుకు బ్రతుకుచున్నట్లు, మరలా మరణించి ఎందుకు వెళ్ళిపోవచ్చున్నట్లు, జన్మ వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి? ప్రియులారా, లోకమంతా కూడా జన్మించినప్పుడు పండగ చేసుకుంటారు, మరణించినప్పుడు దుఃఖపడతారు, బాధపడతారు, విషాదమునందుతారు. అయితే ఈ జననము మరణము అనే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి జీవితం యొక్క పరమార్థమును మాత్రము అర్థం చేసుకోలేకపోయారు. మనుషులు జన్మిస్తున్నారు, బ్రతుకుచున్నారు, ఆ తర్వాత మరణించి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా మరణించినప్పుడు మనలో కొంతమంది ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. అవునండి, ఆయన గారు ఎలా మరణించాడు, అసలు ఎందుకు మరణించాడు అని అంటూ ఉంటారు. అవును కదా, ఎందుకు మరణించాడు? ఓకే, ప్రశ్న బాగుంది. కానీ ఇదే ప్రశ్నను మరణించేటప్పుడు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్న కారణం ఏంటి అని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అడుగుతున్నటువంటి నీవు జన్మించినప్పుడు ఎలా జన్మించాడు, అసలు ఎందుకు జన్మించారు వీళ్ళు అని మనం ప్రశ్నించాం. ఆ ప్రశ్న వేసుకో. అదేంటంటే మరణించినప్పుడు ఎందుకు మరణించాడు అని అడుగుతున్నటువంటి మనము జన్మించినప్పుడు ఎందుకు జన్మించాడు అని ప్రశ్న వేసుకోవలసినటువంటి అవసరం లేదా? బాబు పుట్టాడా, పాప పుట్టిందా అని అడుగుతారు. కానీ పాపైనా బాబైనా ఎందుకు పుట్టారు అని మాత్రం అడగ. ఏంటంటే అలా అడిగితే ఇదో అపశకునపు మాట అని మనం అనుకుంటూ ఉంటాం. కాదండి, అలా అడగటం మూలంగా ఓ గొప్ప సత్యమును, ఓ మహాజ్ఞానాన్ని మనము ఆలోచించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఏ విషయం మనకు తెలియాలన్నా, ఏ మహాజ్ఞానము మనం దొరకబుచ్చుకోవాలన్నా ముందుగా ప్రశ్నించటం మనం అలవాటు చేసుకోవాలి. ఎవరో హేతు అడుగుచున్నారని, హేతువాదులు ఉన్నారని వారి మీద మనం విరుచుకుపడటం కాదు. హేతు దృక్పథము ఉన్నటువంటి వాడు ఒక మంచి త్రోవలో ఉన్నాడు అని దాని అర్థం. వారెవరో వచ్చి మనల్ని అడగడానికంటే ముందుగా మనకు మనమే హేతువాదులముగా మారాలి. అంటే మనలను మనమే ప్రశ్నించుకోవాలి. అవును, మనిషి ఎందుకు పుడుతున్నాడు, నేనెందుకు పుట్టాను? ప్రశ్నించుకుంటేనే సమాధానము మనకి దొరుకుతుంది. అలనాడు పక్షి ఆకాశంలో ఎలా ఎగరగలుగుతున్నది అని ప్రశ్న వేసుకోకపోతే ఈరోజు విమానము ఉండేది కాదు. సముద్రములో చేప ఎలా ఈదగలుగుతున్నది అని ప్రశ్నించుకుంటేనే ఓడ వచ్చింది. కన్ను ఎలా చూడగలుగుతున్నదని ప్రశ్నించుకుంటే కెమెరా వచ్చింది. చెవి ఎలా వినగలుగుతున్నదని ప్రశ్నించుకుంటేనే ఫోను వచ్చింది. కిరణజన్య సంయోగ క్రియ ఎలా జరుగుతున్నదని ఆకృతి గురించి ఆలోచించినప్పుడే ఈరోజు సోలార్ ఎనర్జీ సిస్టమ్ పుట్టుకొచ్చింది. పిల్లరా, ఈ రకంగా ప్రశ్న వేసుకున్నప్పుడే దాని నుండి
మనకి కావలసినటువంటి సమాధానము, ఆ మహాజ్ఞానము వస్తుంది. కానీ ఈ ప్రశ్న ఉత్పన్నమైనటువంటి మనకి సమాధానం చెప్పేది ఎవరు? సమాజమును అడిగి తెలుసుకుందామని ఒక పిల్లవాడు ఒకవేళ ఆశపడితే ఈ సమాజపు పరిస్థితి ఎలాగున్నది అనంటే, చూడండి పిల్లరా, ఈరోజు ఒక కుటుంబము నడవాలి అనంటే భర్త భార్య ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేస్తేనే కానీ జీవించలేము అనేటువంటి పరిస్థితిలోనికి వచ్చారు. అలాంటి జీవన యానములో, ఆ పరుగు పోటీలో వారేం చేస్తున్నారు అనంటే, ఒక తల్లి తాను కన్నటువంటి కుమారుణ్ణి లేదా కుమార్తెను, తన పిల్లలని తన కౌగిటిలో తన తనివి తీరా పెంచి పెద్ద చేయలేకపోతున్నది. పాలు మరవక ముందేనండి ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారో తెలుసా? పాలు మరవక ముందే బేబీ కేర్ సెంటర్లని, ప్లే స్కూళ్ళని, నర్సరీలని తదితరమైనటువంటి చోట్ల వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇక వారి ఆలన పాలన అక్కడ ఉన్నటువంటి ఆయాలు చూసుకోవటమే. అంటే ఈ తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం ఎలా మారిపోయిందంటే, మేము సంపాదించాలి, వీరిని పెంచి పెద్ద చేయాలి. ఇక ఈ పిల్లలు ఏం చేయాలి? వీరు పుట్టారు గనక చదవాలి, చదివారు గనక ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేస్తున్నారు గనక సంపాదించాలి, సంపాదిస్తున్నారు గనక సుఖపడాలి, ఆ తర్వాత చావస్తే మరణించాలి అనేటువంటి ధోరణిలో ఉన్నదే తప్పితే, అసలు నేనెందుకు పుట్టాను, నేనెందుకు బ్రతుకుతున్నాను, నా బ్రతుకు పరమార్థం ఏంటి, నా పిల్లలని నేను ఎలా పెంచాలి, నేను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాను, ఏమైపోతాను అనేటువంటి వాస్తవికమైనటువంటి జీవితాన్ని గురించి ఆలోచించేటువంటి పరిస్థితిలో, ఆ నెమ్మదిలో ఈ ప్రపంచము లేదు ప్రియులారా. సరే, సమాజము పరిస్థితి ఇలాగున్నది అనంటే, ఇక సమాజంలో కొంతమంది మేధావులు, పండితులు అనబడుచున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు కదండి. అవును, వారేమైనా దీనికి సమాధానం చెబుతారా అని వారిని అడిగితే వారిచ్చేటువంటి సమాధానం ఏంటో తెలుసా? పిల్లల పాఠ్య పుస్తకములో పాడుకోవటానికి బాగుంటుందని ఒక గేయాన్ని అందులో పెట్టారు, పద్యభాగ మాదిరిగా. అందులో తానే ప్రశ్న వేస్తూ దానికి సమాధానాన్ని కూడా తానే ఇస్తూ వస్తూ ఉంటాడు. ఏమని అనంటే, మీ అందరికి బాగా తెలిసిన విషయం అది, పిల్లలకి ఇంకా బాగా తెలుసు. ఏంటట అనంటే, ప్రశ్న వేస్తున్నాడు. ఏమని? ఎండలు కాసేది ఎందుకురా అని అన్నాడు. ఆయన పిల్లలందరూ ఆలోచనలు పడిపోతారు. ఎందుకు అని అనుకోగానే వెంటనే అతడు చెప్తాడు మళ్ళీ సమాధానం. ఎండలు కాసేది ఎందుకురా అనంటే, మబ్బులు పట్టేటందుకురా. మబ్బులు పట్టేది ఎందుకురా? వానలు కురిసేటందుకురా. మరి వానలు కురిసేదెందుకురా? పంటలు పండేటందుకురా. బాగున్నాయి కదండి సమాధానం? ప్రశ్న బాగుంది, సమాధానం బాగుంది. ఓకే, మరి పంటలు పండేది ఎందుకురా అనంటే, మనుషులు బ్రతికేటందుకురా. మరి మనుషులు బ్రతికేది ఎందుకురా? అది మాత్రం నన్ను అడగకురా. ఇది ఈనాడు ఉన్నటువంటి మేధావుల యొక్క పరిస్థితి. ఎక్కడి వరకు వారు ఆలోచించగలిగారు? ఎండలు కాసే చోట నుండి మనిషి బ్రతికేంత వరకు ఆలోచించగలిగారు. కానీ బ్రతుకుచున్నటువంటి మనిషి ఎందుకు బ్రతుకుచున్నాడు అనేటువంటి ప్రశ్నకి సమాధానం వారు చెప్పలేకపోయారు. ఇక సామాజిక శాస్త్రవేత్తలు ఉన్నారండి, సామాజిక శాస్త్రవేత్తలు. వారికి అసలు ఈ ప్రశ్నే లేదు. మనిషి ఎందుకు బ్రతుకుతున్నాడు అనేటువంటి ప్రశ్న వారి పరిశీలన పత్రములోనే లేదు. అలాంటి వారికి ఇంకా సమాధానం ఎక్కడ ఉంటుందండి? వారి దగ్గర సమాధానము లేదు. పిల్లరా, మరి ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్పాలి?
మనిషి ఎందుకు పుట్టాడు, ఎందుకు బ్రతుకుచున్నాడు అనేటువంటి దానికి కారణం మనకు ఎలా తెలియాలి? ఆలోచించండి. కాలుకు వేసుకునేటువంటి చెప్పు మొదలుకొని అంతరిక్షములోనికి పంపించేటువంటి రాకెట్ వరకు కారణం ఉన్నది. చదువుకుంటే కారణం, ఉద్యోగం చేస్తే కారణం, వివాహం చేసుకుంటే కారణం, పిల్లలను కంటే కారణం, ఇల్లు కట్టుకుంటే కారణం, చెట్టు పెట్టుకుంటే కారణం, గేదెను పెంచుకుంటే కారణం. ఇలా ప్రతి దాని వెనకాల కారణాలు ఉన్నాయి. ఇన్నింటి వెనకాల ఇన్ని కారణాలు ఉన్నప్పుడు మన జన్మ బ్రతుకు వెనకాల ఎలాంటి కారణము ఉండదా? ఇన్నింటి వెనకాల ఇన్ని కారణాలు ఉన్నప్పుడు మన జన్మ బ్రతుకు వెనకాల కూడా ఏదో ఒక కారణము ఉండాలి. మరెవరు చెప్పాలి? ఎవరు చెప్పాలండి? ఎవరు చెప్పాలి? పిల్లవాడు బాలుడుగా ఉన్నప్పుడు, ఒరే నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావురా అని అంటారు. వానికేం తెలుసు? వెంటనే మళ్ళీ అంటాడు, అంటే డాక్టర్ అవుతావా, పైలట్ అవుతావా, కలెక్టర్ అవుతావా, ఏమవుతావు? లేని ఆశలు వాడిలో నూరిపోస్తారండి. పుట్టిన వాణ్ణి అడుగుతున్నాడు, పెద్ద అయితే నువ్వు ఏం కావాలనుకుంటున్నావని. కానీ పుట్టించిన వాడు ఏం కావాలని జన్మనిచ్చాడో, జన్మనిచ్చిన ఆ తండ్రి యొక్క ఆలోచనలను ఇతడు తెలుసుకోలేదు, అతనికి చెప్పను లేదు. పిల్లరా, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పటం మట్టి మెదడున్నటువంటి మనుషులకు ఎన్నటికి సాధ్యము కాదు. మహాలోకాలను కలగజేసి అందున మనిషి జన్మనిచ్చినటువంటి మహోన్నతుడైనటువంటి దేవదేవుడే దానిని చెప్పాలి. ప్రతి వస్తువు తయారీదారు ఆ వస్తువుకు సంబంధించినటువంటి మాన్యువల్ని విడుదల చేస్తాడు. అందులో దానికి సంబంధించినటువంటి సమాచారము అంతా ఉంటుంది. అలాగే దేవుడు ఈ ఆకారానికి సంబంధించినటువంటి ఒక మాన్యువల్ని విడుదల చేశాడు. దాని పేరే ఈ బైబిల్. ఈ బైబిల్ను తెరిచి చూస్తే, ప్రశ్నించి తరచి చూస్తే మనకు కావలసినటువంటి ప్రతి సమాధానము మనకు వస్తుంది. ప్రియులరా, ఏంటి మన జన్మ వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి? బైబిల్ని అడగండి, సూటిగా తెరిచి చూడండి. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై ఏమంటున్నాడండి? తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలయునని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడ ముఖ్యమైనటువంటి 3 విషయాలు ఉన్నాయండి. ఏంటవి? 1, నాకు పిల్లలు కావాలి. 2వది, ఆ పిల్లలు నా కోసముగా ఉండాలి. 3వది, వారు పరిశుద్ధులను నిర్దోషులునై ఉండాలి. అనగా ఈ లోక మాలిన్యము అంటించుకొనకుండా తండ్రికి తగినటువంటి తనయులుగా వారు ఉండాలి. 1, నాకు పిల్లలు కావాలి. ఎంతమంది?
అనంటే కోటాను కోట్లు. ఇప్పటి వరకు భూమి మీదకి వచ్చిపోయినటువంటి వారి లెక్క మనం ఊహించనిది. ఇప్పుడున్నవారు అంటున్నారు 720 కోట్లు అని సుమారు. ఇక రాబోతున్నటువంటి వారు అదేను మనం చెప్పలేనటువంటి లెక్క. ఇంతమంది పిల్లలు కావాలి అని అనుకున్నాడండి. పిల్లలు కావాలనేటువంటి కోరిక అంత బలంగా ఉంటుందా? అంత బలంగా ఉంటుందా అనంటే అమ్మ అని పిలిపించుకునేటువంటి ఆ పిలుపులోని గొప్పతనాన్ని ఆస్వాదించినటువంటి ఆ తల్లులను అడగండి, ఎందుకు పిల్లలను కనాలని వారు అనుకుంటారో. ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు, కరెక్టర్స్. తండ్రి అని, డాడీ అని, బాపు అని, నాన్న అని పిలిపించుకునేటువంటి ఆ పిలుపులోని గొప్పతనమును ఎరిగినటువంటి ఆ తండ్రిని అడగండి, పిల్లలు కావాలని ఎందుకు అనుకుంటారు. అది ఎక్కడి నుండో రాలేదండి, ఎక్కడి నుండో రాలేదు. ఈ విశ్వ మానవాళికి తండ్రి అయినటువంటి ఆ దేవుని నుండి వచ్చినటువంటి స్వభావం అది. పిల్లలు కావాలి అని అనుకున్నాడు, పిల్లలు కావాలి. రైట్. నెక్స్ట్ ఏంటి? ఆ పిల్లలు నా కోసముగా ఉండాలి. నా కోసముగా అంటే నా పిల్లలు నా మనసు నెరిగి నా ఇష్టమేంటో తెలుసుకుని దానిని నెరవేర్చి నన్ను సంతోషపరిచేటువంటి వారై ఉండాలి. అలా అనుకోవటం ఏమైనా తప్ప అండి? మన పిల్లల గురించి మనం ఏం ఆలోచిస్తాం? నా పిల్లవాడు జ్ఞానవంతుడవ్వాలి, పెరిగి పెద్దవాడవ్వాలి, నన్ను అర్థం చేసుకోవాలి, నాకు మంచి పేరును గౌరవాన్ని తీసుకువచ్చేటువంటి వాడై ఉండాలి అని కోరుకుంటాం. తండ్రి కోరుకున్నటువంటి కోరిక నా మనసులోని నా ఇష్టమేంటో తెలుసుకుని దానిని నెరవేర్చి నన్ను సంతోషపరిచేటువంటి వాడై ఉండాలి. మూడవది, నేను వెలుగై ఉన్నాను గనక వాడును వెలుగై ఉండాలి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక వాడును పరిశుద్ధుడనై ఉండాలి. తండ్రికి తగినటువంటి తనయునిగా నాకు మంచి పేరును గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి వాడుగా ఉండాలి అని అనుకున్నాడు. అలా ఎప్పుడు అనుకున్నాడట? జగత్తు పునాది వేయబడక మునుపే. జగత్తు అంటే ఈ సృష్టి. ఈ సృష్టికి పునాది వేయబడక మునుపే. మరి ఈ సృష్టి ఎప్పుడు పుట్టింది? ఈ సృష్టి ఎప్పుడు పుట్టిందండి పిల్లరా? శాస్త్ర లెక్కల ప్రకారము సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం. అవునా? 1500 కోట్ల సంవత్సరాల క్రితం సృష్టి పుట్టింది. ఈ సృష్టి పుట్టక మునుపు దేవునికో సంకల్పము పుట్టింది. అలనాడు మనము కావాలని ఆయన అనుకున్నాడు గనుక ఈరోజు మనము ఇక్కడ ఉన్నాం. ఆనాడు ఆయన అనుకోకపోయి ఉంటే మనకు జన్మ లేదు, బ్రతుకు లేదు, పేరు లేదు, ఊరు లేదు, అసలు ఉనికే లేదు. ఆయన అనుకున్నాడు గనక మనం ఉన్నామంట. అలా కాదు, ఆయన అనుకోవటం ఏంటి? నేనే పుట్టాలని పుట్టాను బ్రదర్. పుట్టాలని అనుకొని పుట్టిన వారు ఎవరైనా ఉన్నారా చెప్పండి? అలా మీలో ఎవరైనా ఉన్నారా? పోనీ నేను అతనే. అలా అనుకుని పుట్టేటువంటి వారెవరు ఉండరు. మరి అనుకోకుండానే ఎలా పుట్టారు? కర్త లేకుండా కార్యం జరుగుతుందా ఎప్పుడైనా, ఎక్కడైనా? కర్త లేకుండా కార్యం జరుగుతుందా? రోడ్డు పడాలంటే ఎవరో పని చేయాలి. ఈ బిల్డింగ్ నిలబడాలి అంటే ఎవరో ఒకరు పని చేయాలి. ఇలా ప్రతి కార్యం వెనకాల ఒక కర్త ఉండాలి. మరి మనం జన్మించాము, మనకు ఒక శరీరం అమర్చబడింది, ఈరోజు బ్రతుకుచున్నామంటే దీని వెనకాల ఉన్నటువంటి కర్త ఎవరు? మనం కావాలనుకుని కోరుకున్నది ఎవరు? తప్పించింది ఎవరు అనంటే మనం అనుకుంటుండొచ్చు, నేను కావాలని నా తల్లిదండ్రులు అనుకున్నారు కావచ్చు బ్రదర్. పిల్లరా, చిన్నిగా ఆలోచిస్తున్నారు. కొంతమంది ఈ పోస్టర్లు చూసినప్పుడు అన్నారట, మంచి టైటిల్ పెట్టారు బ్రదర్, మంచి అంశం, మేము కూడా వస్తాము. కొందరు అన్నారట, మనిషి జన్మ ఎందుక,
దీనికి సభలు అవసరమా? నన్ను అడిగితే నేను చెప్పేస్తాను, చెప్పమన్నా చెప్పేస్తాను, రాసిమన్నా రాసిస్తాను. ఎవరొద్దన్నారు మరి? మనిషి జన్మ ఎందుకు ఆయన చెబుతానంటే వద్దన్నది ఎవరు? అవునా? ఇంకొక ఆయన అన్నారట, మనిషి జన్మ ఎందుకు, ఏంటి పిచ్చి ప్రశ్న? మనిషి జన్మ ఎందుకు, మనిషి ఎందుకు పుట్టాడంటే మనిషి ఎందుకు పుట్టాడు తెలియదా? మా తాతకంటే మా నాన్న పుట్టిండు, మా నాన్నకంటే నేను పుట్టినా, ఇంక ఇందులో ఎందుకు అనంటే ఇంకేం చెప్తారు అని అన్నాడు. వీళ్ళారా, మీరు ఆలోచన ద్వారానే చూడండి. ఇంకొక పాస్టర్ గారు అన్నారంట, మనిషికి ప్రాథమికంగా మారుమని చెప్పాలి, గుడికి రమ్మని చెప్పాలి, ప్రార్థించమని చెప్పాలి, ఆరాధన చెయ్యమని చెప్పాలి. ఈ మనిషి జన్మ ఎందుకు, దేవుని మనసు ఎరిగిన పిల్లలు ఉన్నారా, ఈ 3 లోకాల మర్మాలు ఇవన్నీ అవసరమా అన్నాడట. ఏంటంటే నువ్వు ఏమీ చెప్పకుండా మారు అనంటే మారుతారండి? మారు 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 అని గజికు వెంబడిపడ్డట్టుగా మారు మారు అంటే నేను ఎందుకు మారాలి అని అంటాడు. అవును, అప్పుడు నీ దగ్గర ఏముండాలి? దేవుని మాట ఉండాలి, సమాధానం. కామన్ సెన్స్ లేదండి, కామన్ సెన్స్ లేదు మాట్లాడేటువంటి వారికి. ప్రియులారా, మనలో ఎవరిని పుట్టాలని అనుకొని పుట్టిన వాళ్ళము కాదు. మరి అమ్మా నాన్నలు అనుకున్నారా అంటే అనుకుంటారండి వాళ్ళు, నేను అనుకున్నా అవును పిల్లలు కావాలి అని. కానీ అనుకున్న ప్రతి దంపతులు పిల్లలను కనగలరా అంటే వివాహమై 5-10 సంవత్సరాలు గడిచినా పిల్లలు లేనటువంటి వారు ఎంతోమంది ఈ సమాజంలో ఉన్నారు. మరి వారికి లేదా పిల్లలను కనాలని? ఉన్నది. అయినా వారెందుకు పిల్లలను కనలేకపోయారు అంటే పిల్లలను కనాలని కోరిక ఉన్నంత మాత్రమున వారు పిల్లలను కనలేరు. పిల్లలను కనలేరు. పిల్లరా, మీ అందరికీ వ్యవసాయము అంటే ఎంతో కొంత మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఒక రైతు దుక్కిని దున్ని చాలు తోలి విత్తనం వేస్తాడు. గొర్రు నడిపించి తోలి ఇంటికి వచ్చి ఇక ఎదురు చూస్తూ ఉంటాడు 3-6 రోజులు. పొలం యొద్దకు వెళ్ళి చూస్తాడు, మొలిచిందా లేదా. మొలిస్తే సంతోషపడతాడు, మొలవకపోతే బాధపడతాడు. ఒకవేళ మొలవకపోతే తాను చేసేది ఏంటండి? ఏం చేస్తాడు ఆయన? చేసేదేమీ లేదు, మళ్ళీ ప్రయత్నించటం. అవును, మళ్ళీ ప్రయత్నించటం. మరి ఈ రైతు విత్తేటువంటి విత్తనమునకు మొక్కను ఇచ్చేది ఎవరు? ఇది రెండో ప్రశ్న. ఈ ప్రశ్న వేసి బైబిల్ అడగండి. కొరింథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 37వ వచనము నుండి. కొరింథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 37వ వచనములో నుండి. నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని, వట్టి గింజనే విత్తుచున్నావు సోదరా, వట్టి గింజనే విత్తుచున్నావు, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. పుట్టబోయేటువంటి మొక్కను నీవు విత్తటము లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తినటువంటి విత్తనమునకు శరీరము ఇచ్చును, మొక్కను ఇచ్చును. దేవుడే నీవు విత్తినటువంటి విత్తనమునకు మొక్కను ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరం ఇచ్చుచున్నాడు. ప్రతి విత్తనమునకును దాని శరీరమును ఇచ్చుచున్నాడు. నువ్వు బొబ్బరి గింజ విత్తావా, బొబ్బరి మొక్కే వస్తుంది. మొక్కజొన్న విత్తనం విత్తావా, మొక్కజొన్న వస్తుంది. కాటన్ అయితే కాటన్. ఇలా ఏ విత్తనము విత్తితే ఆ విత్తనానికి సంబంధించినటువంటి మొక్కే
వస్తుంది. నీవు విత్తుదానిని చూడగా వట్టి గింజనే విత్తుచున్నావు. అయితే దేవుడే తన చిత్త ప్రకారముగా నీవు విత్తినటువంటి విత్తనమునకు శరీరమును ఇచ్చును. ఏంటంటే ఇక్కడ బోటనీ చెప్తున్నాడా, అనాటమీ చెబుతున్నాడా? ఏం చెబుతున్నాడు? ప్రియులరా, వృక్ష శాస్త్రమును చెప్పి మానవ శరీర నిర్మాణ శాస్త్రమును అర్థం చేయించాలని దేవుడు తపిస్తున్నాడు. అవును కదా? విత్తినటువంటి విత్తనానికి మొక్కను ఇచ్చేది దేవుడే. మరి అలాగే మనకు జన్మనిచ్చేది నిన్నటి దినమున్నే మీకు చెప్పాను ప్రియులరా, మీరు నా అక్కలు లాంటి వారు, నా తల్లులు లాంటి వారు. నా తల్లుల వయసులో ఉన్నారు, మీరు నా అక్కల వయసులో ఉన్నారు, నా చెల్లెళ్ళ వయసులో ఉన్నారు. అపార్థం చేసుకోకూడదు. ఇదిగో రైతు విత్తనం విత్తటానికి నేల యొద్దకు వెళుతున్నాడు, భర్త భార్య యొద్దకు వెళుతున్నాడు. అవును, ఎవరు ఈ ఆకారాన్ని ఇవ్వగలరు? ఎవరు జన్మనివ్వగలరు? కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం 1వ వచనమును మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఈ రెఫరెన్స్ అండి. దాని ముందు వెనకాల అర్థం కానటువంటి వారు దీన్ని ఎక్కడ చదువుతారో తెలుసా అండి? ఇలాంటి ఇండ్లు ముగ్గు పోసేటప్పుడు, ఏం సార్, గృహప్రవేశము చేసేటప్పుడు మనుషులు కట్టినటువంటి ఈ ఇంటిని గురించి కాదండి దేవుడు చెబుతున్నది. మనుషుడు కాదు కదా, మరి ఎవ్వరును నిర్మించనటువంటి ఒంటిని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ. ఒంటిని గురించి. ఈ ఇండ్లు మనం కడతాం, దేవుణ్ణి నమ్మిన వాడు కడతాడు, నమ్మని వాడు కూడా కడతాడు. కానీ ఈ ఒంటిని కట్టగలిగేటువంటి దమ్మున్న మనగాడు ఎవడో చెప్పండి ఈ లోకంలో? ఈ ఒంటిని కట్టగలిగేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. దేవుడు మాత్రమే, ఎవరు కట్టలేని దేవుడు మాత్రమే కట్టగలిగేటువంటి ఇల్లు ఈ శరీరం. అందుకే అంటున్నాడు అక్కడ, ఏమంటున్నాడు? దేవుడు ఇల్లు కట్టించని ఎడలా దానిని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. నీవు టెస్ట్ బేబీ అనన్నా, ఇంకా ఏ పేరు పెట్టినా నీవు చేసేది అక్కడ సహాయమే, కానీ నీవు నేరుగా శరీరాలను నిర్మించలేవు. రైతు నేల ఎత్తుకెళ్తున్నాడు, భర్త భార్య ఎత్తుకెళ్తున్నాడు. 2వ వచనం చివరి మాట చదవండి. 2వ వచనం చివరి మాట, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. వివాహము చేసుకున్న తర్వాత కాపురం చేస్తున్న అనేక రాత్రులు వారు నిద్రించుచుండగా ఏదో ఒక రాత్రి ఏదో ఒక గడియన తండ్రి నుండి తల్లి గర్భములోనికి ఒక కణం వెళ్ళుతుంది. ఆ గడియ తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు, పుట్టిన నాకు మరెవరికి తెలియదు. తండ్రి నుండి ఒక కణం తల్లిలోనికి వెళుతుంది. ఆ తర్వాత నవమాసములు ఓ చక్కని ఆకారం తయారవుతుంది. అవునా? డెలివరీ అయిన తర్వాత ఒక మంచి రూపం మన ఒడిలోనికి వస్తుంది. చూడండి, 3వ వచనంలో అంటున్నాడు, పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. బహుమానము. మీరేదైనా నాకు బహుమానం ఇచ్చారనుకోండి, ఇచ్చిన తర్వాత నాది. మరి ఇవ్వకముందు ఎవరిదండి? మీది కదా? అవును.
పిల్లలన్నట ఏం చేస్తున్నాడు? బహుమానముగా మనకిస్తున్నాడు. బహుమానముగా అంటే దేవుడు తన పిల్లలని మనకు బహుమానముగా ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత ఈ కళ్ళు ఎంత బాగున్నాయే, నల్లగా. చేతులు చూసావా, కోమలంగా ఉన్నాయి. చర్మం ఎంత మృదువుగా ఉందో, ముద్దొస్తున్నాడు కదనే. ఇంతటి అందమైనటువంటి ఆకారం ఈ సృష్టి ఎవరిది? ఈ ఫలము ఎవరిది? ఎవరు తయారు చేశారు? దీని వెనకాల ఎవరి శ్రమ ఉంది? ఎవరి కృషి ఉంది? ఎవరి జ్ఞానం ఉంది? ఎవరి ఆలోచన ఉందండి? తల్లి ఏం చేస్తుంది? ఎదురు చూస్తుంది, పండంటి బిడ్డ నాకు కావాలి అని. తండ్రి అంతే, అందరం ఎదురు చూసేవాళ్ళని. మరి నువ్వు ఎదురు చూస్తున్న ఆ పండంటి బిడ్డని తయారు చేసి ఇచ్చేది ఎవరు? అదే కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 13వ వచనము. నా అంతరింద్రియములను, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసి, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా అంతరింద్రియములను, మెదడు, గుండె, లివర్, ఇలా ప్రతి అవయవం అది మీ నిర్మాణమే తండ్రి. గుండె రక్తాన్ని పంపు చేసేటువంటి ఆ ఎత్తిపోతల పథకాన్ని ఈరోజు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కాపీ కొట్టారు. కింద ఉన్న గుండె తల మీదికి రక్తాన్ని ఎత్తి పంపుతుంది. అవునా? శరీరంలో ఏ అవయవానికి రక్తం ఎక్కువ అవసరం అండి? మెదడుకి. ఆ మెదడుకి కావలసినటువంటి రక్తాన్ని ఏది పంపిస్తుంది? గుండె. మెదడు ఎక్కడుంటుంది? గుండె ఎక్కడుంటుంది? మెదడు ఇక్కడ, గుండె ఇక్కడ. ఇక్కడి నుండి రక్తం ఇక్కడికి వెళ్ళాలంటే ఈ గుండె ఏం చేస్తుంది? రక్తాన్ని ఎత్తిపోస్తుంది. అంటే ఎత్తు ప్రదేశానికి పంపించేటువంటి విధానాన్ని ఎత్తిపోతలు అంటారు. మన వాళ్ళు దేవాదుల డ్యామ్ నిర్మించి దానికి ఏం పేరు పెట్టారు? దేవాదుల ఎత్తిపోతల పథకం. అక్కడ నుండి కాపిస్తారండి. ఇంత మంచి అవయవ నిర్మాణము ఎవరిదట చూడండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు, నన్ను నిర్మించిన వాడవు నీవే. మహాజ్ఞాని, ఇశ్రాయేలీలకు చక్రవర్తి అయినటువంటి దావీదు గారు చెబుతున్నటువంటి మాట పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఎవరు చెప్తున్నాడు? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే తండ్రి, నీవే. అంటే తండ్రి నుండి వచ్చినటువంటి ఒక కణాన్ని కోటాను కోట్ల కణాలుగా విభజించి కొన్నింటిని ఎముకలుగా, మరి కొన్నింటిని మాంసముగా, మరి కొన్నింటిని నరములనుగా, మరి కొన్నింటిని చర్మముగా మార్చి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఒక చక్కని ఆకారాన్ని దేవుడు తయారు చేశాడు. పిల్లరా, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సృష్టి చూడండి. ఇంత చక్కటి శరీరాన్ని దేవుడు మనకు నిర్మించి ఇచ్చాడు. పిల్లరా, దేవుడు శరీరాన్ని నిర్మాణం చేస్తున్నాడట. ఎక్కడా? తల్లి గర్భమునందు. 15వ వచనం ప్రారంభ మాట చదవండి. 15వ వచనం ప్రారంభం. నేను రహస్యమందు పుట్టిన నాడు అంటే నా పుట్టుక రహస్యం అంటున్నాడు. అవునా? మన పుట్టుకలు రహస్యమా? అంటే అవునండి, మన పుట్టుకలు రహస్యం. తండ్రి గర్భములో నుండి తల్లి గర్భములోనికి ఎన్నడు వచ్చామో మనకి తెలియదు.
తెలియదు. దాన్ని పుట్టుకంటారా? దాన్ని పుట్టుకంటారా అని అంటే పిల్లరా, తల్లులు చెప్తూ ఉంటారు, డాక్టర్లు స్కానింగ్లో చెప్తూ ఉంటారు, 6 నెలల ప్రాయం వచ్చేసరికి లోపల ఒక ఆకారము కదులుతూ ఉంటుందట. తల్లి గుండెలను తన్నుతూ ఉంటుందట ఆకారం. అవును, తల్లి ఒక సంతోషకరమైనటువంటి వార్త వింటే లోపల ఉన్నటువంటి ఆ బేబీ ఆ సంతోషానికి స్పందిస్తూ ఉంటుందట. అంటే ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాడు? అప్పటికే పుట్టి ఉంటేనా లేకపోతేనా? అప్పటికే ఉన్నాడు. తల్లి గర్భములో ఎన్ని రోజులు ఉన్నారు? 9 నెలలు. తల్లి గర్భములో 9 నెలలు ఉన్నారు. 9 నెలలకు ముందే పుట్టుక జరిగింది. అది ఎప్పుడు? వారు కాపురం చేస్తుండగా, ఇందాక చెప్పాడు చూడండి, వారు కాపురము చేస్తుండగా దేవుడు వారికి ఇచ్చేను. తండ్రి గర్భములో నుండి తల్లి గర్భములోనికి వచ్చిన ఆ గడియే నీ జన్మ. అది తండ్రికి తెలియదు, తల్లికి తెలియదు, పుట్టిన నీకు తెలియదు, నాకు తెలియదు. మన బర్త్డేలు మనకు తెలియవండి. మన బర్త్డేలు మనకు తెలియవు. మనకు తెలిసిన డేట్లు ఏంటో తెలుసా? మనము తల్లి గర్భములో నుండి భూమి మీదికి వచ్చిన దినమున డాక్టర్ గారు పుట్టిన ఆ పాపకి ఒక బిళ్ళ కలిగిస్తాడు. అవునా? దాని మీద డేట్ వేస్తాడు. ఏమని వేస్తాడండి? ఏమని వేస్తాడు? బర్త్డే అనేస్తాడా? డెలివరీ డేట్ అనేస్తాడా? డెలివరీ డేట్ అది. అంటే పుట్టి 9 నెలలు తల్లి గర్భములో ఉండి భూమి మీదికి వచ్చాము. ఇప్పుడు చెప్పండి, మన బర్త్డేలు మనకు తెలుసా? తెలవు. మరి ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి డేలన్నీ ఏం డేలు? బర్త్డేలు కాదు, డూప్లికేట్ డేట్లు అవి. ఏమండి? డూప్లికేట్. పిల్లరా, మన బర్త్డేలు మనకు తెలియవు. అయితే అక్కడ అంటున్నాడండి చక్కని మాట. అదే 15వ వచనములో చివరి మాట అంటున్నాడు చూడండి. భూమి యొక్క అగాధ స్థలములలో చివరి మాట, నాకు కలిగినటువంటి ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. దావీదు గారట తన తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు ఎవరు చూశారట? వాస్తవానికి దావీదు గారి యొక్క తల్లి ఎప్పుడు చూసింటుంది దావీదుని? ఎప్పుడు చూసింటుందండి? పుట్టిన తర్వాత కదా. అంటే మన దృష్టిలో డెలివరీ అయిన తర్వాత. కానీ దేవుడు ఎప్పుడు చూస్తున్నాడట? గర్భములో ఉన్నప్పుడే. ఎందుకు తెలుసా అండి? నీకు చక్కనైనటువంటి శక్తి కలిగిన అందమైన ఒక ఆకారము ఇవ్వాలని. ఒక శిల్పిగా మారాడండి ఆయన. శిల్పిగా మారాడు. అందమైన కళ్ళు, కోనేరు లాంటి ముక్కు, దొండ పళ్ళ లాంటి పెదవులు, చెక్కినట్టుగా ఉండే చెక్కిళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతూ వర్ణించుకుంటూ పోతుంటేనండి ఆకారపు విశేషాలు ఎన్నో. ఇంత విశేషమైనటువంటి ఆకారాన్ని తయారు చేసింది ఎవరంటున్నారు అక్కడ? దేవుడు తయారు చేశాడు. పిల్లరా, అంత చక్కనైనటువంటి ఆకారాన్ని తయారు చేసి దేవుడు మనకు ఎందుకు ఇచ్చినట్లు? పిల్లరా, మనము చెట్టు పెట్టుకుంటాం. ఎందుకు? మనం చెట్టు పెట్టుకున్నామంటే కారణం ఉంటుందా ఉండదా? ఉంటుంది. పూలో కాయలో ఫలాలో కావాలి మనకి. అవునా? ఒక గేదెను పెంచుకుంటున్నామంటే కారణం ఉంటుంది, పాలు కావాలి. మరి దేవుడు మనల్ని ఎందుకు పెట్టుకున్నట్లు, మనకెందుకు ఈ చక్కని రూపాన్ని ఇచ్చినట్టు?
రంగులను చూస్తాయి కళ్ళు, శబ్దాలను వింటాయి చెవులు, స్వరాలను పలుకుతుంది కంఠం, చేతులు పనిచేస్తాయి, కాళ్ళు నడుస్తాయి. ఇలా అన్ని విధాలుగా స్పందించగలిగేటువంటి ఈ ఆకారాన్ని దేవుడు ఎందుకు తయారు చేసి మనకిచ్చినట్లు, దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి అనంటే చెప్తున్నాడు ప్రియులారా, చెప్తున్నాడు. చూడండి, మనము ఇల్లు కట్టదలుచుకుంటే ఆ మేస్త్రిని పిలిచి, అయ్యా ఒక హాలు, ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, బాత్రూమ్ ఇవి కట్టాలి. కట్టడానికి ఆయన సిద్ధపడినప్పుడు ఈయన మరలా ఒక ప్రశ్న వేస్తాడు, ఎంత సమయం తీసుకుంటావు అనంటే కనీసం 3 మాసాలైనా కావాలండి. ఓకే, క్యారియర్ 3 నెలలలో నాకు ఈ ఇంటిని నిర్మించి ఇవ్వాలి అని అంటాడు. అంటే ఈ 3 నెలలు అనేటువంటి సమయాన్ని ఏ ప్రాతిపాదికన నిర్ణయించినట్లు అండి? ఆ ఇంటిని కట్టడానికి పట్టే సమయాన్ని బట్టి ఈ సమయాన్ని ఏర్పాటు చేశారు, నిర్ణయించారు. అవును, అలాగే ప్రియులరా, దేవుడు ఈ చక్కని రూపాన్ని మనకి ఇచ్చి ఈ లోకములోనికి పంపుతూ ఒక మతలబును చెబుతున్నాడు. ఏంటో చూడండి, ఆ 16వ వచనములో నియమింపబడినటువంటి దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. ఏమంటున్నాడండి? నియమింపబడినటువంటి దినములు భూమి మీద ఒకరు 20, ఒకరు 60, మరొకరు 120, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుష్ కలిగి బ్రతికి మరణించి వెళ్ళిపోతారు. ఇదేంటి? ఒకరు 20 బ్రతకటం ఏంటి, ఒకరు 30 బ్రతకటం ఏంటి, ఒకరు 60 బ్రతకటం ఏంటి, ఒకరు 70, 80, 100, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుష్ కలిగి మరణించి వెళ్ళిపోవటము జరుగుతుంది. ఇది ఏ ప్రకారముగా, ఏ ప్రాతిపాదికన జరుగుతుంది? కొన్ని సందర్భాలలో తండ్రి బ్రతికుండగానే కుమారుడు మరణించి వెళ్ళిపోతాడు. ఇదేంటి? తండ్రి ఎక్కువ సంవత్సరాలు బ్రతకటం ఏంటి, కుమారుడు తక్కువ సంవత్సరాలే బ్రతికి వెళ్ళిపోవటం ఏంటి? ఇది ఏ ప్రాతిపాదికన ఈ సమయము నిర్ణయించటం జరుగుతుంది? పిల్లరా, ఏమంటున్నాడు? నియమింపబడినటువంటి దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. నా కోసము మీరు కేటాయించినటువంటి ఆయుష్లో ఒకటి కూడా నేను అనుభవించక మునుపే, అంటే ఇంకా నేను నా తల్లి గర్భములో నుండి బయటకు రాక మునుపే నేను ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి అనేటువంటి సమయాన్ని మీరు నిర్ణయించారు తండ్రి అని అంటున్నాడు. మనం తల్లి గర్భములో ఉన్నప్పుడే భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి అనేటువంటి సమయాన్ని నిర్ణయిస్తున్నాడట. ఆ నిర్ణయానుసారముగానే మనిషి భూమి మీద బ్రతికి వెళ్ళిపోతున్నాడు. ఆ మరణ సమయము వచ్చిన తర్వాత నీ అధికారముతోటో, నీ ధనముతోటో, నీ ప్రతిపత్తితోటో, మరో దానితోటో నీ ఆయుష్ని పెంచుకోలేవు, నీ మరణాన్ని ఆపుకోలేవు. పిల్లరా, ఏ ప్రాతిపాదికన ఇందాక ఆలోచించా కదండి. ఆ మేస్త్రి 3 నెలల సమయాన్ని ఎలా ఫిక్స్ చేశాడు? దీనిని కట్టడానికి 3 నెలల సమయము అవసరం గనక. అలాగే మనకి భూమి మీదికి పంపిస్తూ ఒక సమయాన్ని నిర్ణయిస్తున్నాడు అనంటే అది ఏ ప్రాతిపాదికన అంటే పిల్లరా, ఇక్కడ మనకు అర్థమైంది కదండి. ఏంటది? పనిని బట్టి సమయం. అలాగే భూమి మీదికి మనలను పంపిస్తున్నటువంటి తండ్రి
ఆ సమయాన్ని ఎలా నిర్ణయిస్తున్నాడో మీరు ఒకసారి గమనించండి. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. వాటి యందు మనం నడుచుకొనవలయునని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై దేవుడు ముందుగా నిర్ణయించిన ఎంత ముందుగా? నీ పుట్టుకకు ముందుగా, నీ రాకడకు ముందుగా నిర్ణయించిన, సిద్ధపరిచిన ఆ సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడినటువంటి వారమై ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నట్టు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము ఏర్పాటు చేయబడి ఉన్నాము. అంటే పనిని ముందే నిర్ణయించాడు, అదే సమయంలో సమయాన్ని నిర్ణయించాడు. పిల్లరా, నువ్వేం చేయాలో నేనేం చేయాలో, ఇలా ఎవరెవరు ఏం చేయాలో ఆ పనిని నిర్ణయించి ఆ పనికి అవసరమైన సమయాన్ని మనకు ఇచ్చి దానిని పూర్తి చేసుకొని, నా పిల్లలారా నా యొద్దకు త్వరగా రండి అని అంటున్నాడు. అంతే కదండి. మన పిల్లలను మనం బయటికి పంపించినప్పుడు ఏమంటాం? త్వరగా వచ్చేసి. త్వరగా అంటే ఎందుకంటాం ఆ మాట? ఎందుకంటామంటే మన పిల్లలు మన దగ్గరే ఉండాలి. తనకు పనిని చెప్పి త్వరగా పూర్తి చేసుకొని రమ్ము అంటాం. స్కూల్కి వెళ్ళాడు అనుకోండి, బెల్లు కొట్టగానే వచ్చేసే బిడ్డ అని అంటాం. కిరాణం కొట్టుకు పంపించామనుకోండి, అక్కడే ఆటలాడుతూ ఉండకు, వెంటనే ఇంటికి వచ్చేయి. ఎందుకంటే నీ పిల్లలు ఎక్కడో ఉంటే నువ్వు తట్టుకోలేవు. అలాగే దేవుడు ఈ భూమి మీదకి ఒక పనిని నిర్ణయించి పంపిస్తూ దానిని పూర్తి చేసుకొని త్వరగా తిరిగి రండి. ఇంతకీ ఏంటా పని? మోషే గారికి ఒక పనిని అప్పగించాడు. ఏం పనిది? ఇశ్రాయేలీలని ఐగుప్తు నుండి కానాకు నడిపించాలి. ఆయనకి మరి ఆ కానాలోనికి నడిపించడానికి పట్టే సమయం ఎంత? దానిని బట్టి తనకి దినములను నిర్ణయించాడు. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు అనంటే బుద్ధి జ్ఞానములు నేర్చుకొని దేవుని పని చేయటానికి మానసికంగా సిద్ధపడి ఆ తర్వాత నాయకత్వపు బాధ్యతలను తీసుకొని వారిని నడిపించాలి అంటే తనకు కావలసిన సమయం ఎంత? 120. ఆ ప్రాతిపాదికన మోషేకి దేవుడు 120 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. అలాగే దావీదు గారు తనకు ఒక పనిని అప్పగించాడు. ఏం చేయాలి? తన స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలీల బాగోగులు చూసుకునేటువంటి మంచి రాజుగా నీవు పరిపాలన చేయాలి. దానికి సరిపోయేటువంటి ఆయుష్ను దావీదుకు ఇచ్చాడు. అలాగే యేసు ప్రభుల వారికి ఒక పనిని అప్పగించాడు. ఏం పనిది? భూమి మీదకి వెళ్ళి నా పిల్లలందరినీ రక్షించాలి, నీవు పాపులందరినీ పరిశుద్ధపరచాలి. ఆ పనిని చేయటానికి నీకు అవసరమైన సమయం ఎంత అంటే 33.5 సంవత్సరాలు చాలు. అంటే ఈ ప్రాతిపాదికన ఒక్కొక్కరికి ఒక్కొక్క వయస్సు. తల్లి గర్భములో ఉన్నప్పుడే పనిని తన డైరీలో రాసుకొని, అంటే తన గ్రంథములో రాసుకొని ఆ పనిని చేయటానికి సరిపోయేటువంటి సమయాన్ని నిర్ణయించి భూమి మీదకి పంపుచున్నాడు. పిల్లరా, మరి మోషేను గురించి రాసుకున్న దేవుడు, దావీదును గురించి రాసుకున్నటువంటి దేవుడు, యేసు ప్రభువును గురించి రాసుకున్నటువంటి దేవుడు మనలను గురించి రాసుకోడా అని అంటే రాసుకుంటాడండి. ఈరోజు మనకున్న పని ఏంటో తెలుసా? మనకున్న పని ఏంటి? పిల్లరా, ఒక్కొక్క తరంలో ఒక్కొక్క పని చెప్పుకుంటూ వచ్చాడు. రైట్. ఇప్పుడు దేవుని కోరిక ఏంటి? దేవుని ఇష్టం ఏంటి? ఇప్పుడు మన నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు?
ఏం ఆశిస్తున్నాడు చూస్తారా? ఒకసారి చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషులందరూ రక్షణ పొందాలి. జన్మ కారణమును ఎరగక, బ్రతుకు పరమార్థమును గుర్తించక, తనకు తోచిన, తనకిష్టమైన, తన శరీర కోరికలను బట్టి వాటిని తీర్చుకోవటానికి ఏది సక్రమమో ఏది అక్రమమో తెలియక చేయకూడనటువంటి ప్రతి తప్పును చేసి పాపిగా మారిపోయి, ఒక ముసలివాడు కాటికి దగ్గరైనట్లుగా పాపం చేసిన ప్రతి వాడు నరకములోనికి దగ్గరవుతున్నాడు. అలాంటి నా పిల్లలు మరణిస్తే ఒక తండ్రిగా నేను తట్టుకోలేను. నా హృదయ ఆవేదన నేను మీకు విషదపరుస్తున్నాను. అలాంటి నా పిల్లలను రక్షించేటువంటి నాదుడు కావాలి. ఆ పని ఎవరు చేయాలి? మీలో ఎవరు చేస్తారు? ఇంకా ఏమంటున్నాడు? మనుషులందరూ రక్షించబడి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండాలి. సత్యమనగా దగ్గర చదువుకున్నాం. సత్యమనగా వాక్యమనగా దేవుని మాట. ఆ మాట దేవుని మనస్సులో నుండి వచ్చిన మాట. అంటే ఈ ప్రజలకి దేవుని మనస్సు తెలియాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు. నా పిల్లలు ఎవరో మరణించకూడదు. వారు మరణించకూడదు అంటే షడ్రక్, నువ్వు వెళ్తావా? దావీదు, నా బిడ్డ, నువ్వు వెళ్తావా? ఎస్తేరు, నా కుమార్తె, నువ్వు వెళతావా? మరియా, నువ్వు వెళతావా? వెళ్ళి నువ్వేం చేయాలో తెలుసా? బిడ్డ, నువ్వేం చేయాలో తెలుసా? నీ జీవిత కాలంలో నువ్వు చేయవలసినటువంటి గొప్ప పని ఏంటంటే, ఇదిగో, ఎవరికైతే నా మనసు తెలియదో, ఎవరికైతే నా ఆలోచన తెలియదో, ఎవరైతే దారి కానక నరకములోనికి జారిపోతున్నారో వారికి నా మనసులోని మాట చెప్పాలి. నా హృదయ ఆవేదన తెలియచేయాలి. వారి జన్మ కారణం ఏంటో వారికి చెప్పాలి. వారు చేస్తున్న పొరపాటు ఏంటో వారికి తెలియచేయాలి. వారికి జరుగుతున్న నష్టం ఏంటో వారికి అర్థం చేయించాలి. అలా అన్నీ వారికి చెప్పి వారి మనసును మార్చి నరకం నుండి తప్పించి నా చెంతకు చేర్చాలి. అప్పుడు నేను వారిని నా పిల్లలారా అని పిలుచుకుంటాను. వారు నన్ను నా తండ్రి అని పిలిస్తే మురిసిపోతాను. నాతో పాటు వారితో పాటు నేను కలకాలం నిత్యము వాసం చేస్తాను. ఈ పని చేయటానికి మీరు వెళతారా? వెళ్ళాలి. ఇప్పుడు మనకు చెబుతున్నటువంటి పని ఏంటో తెలుసా? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది మన అందరికీ దేవుడు మూకుమ్మడిగా అప్పగించిన పని. శిష్యులకు చెబుతూ, అపోస్తలులకు చెబుతూ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మీరు ఎవరికైతే ఈ మాటలు చెబుతున్నారో, ఏ ఆజ్ఞలైతే మీకు ఆజ్ఞాపించాను వాటిని వారును గైకొనవలయునని వారికి చెప్పుడి. అంటే మీ వలన వారు కూడా నా మాటలని, క్రీస్తుని గురించినటువంటి సువార్తని వారికి ప్రకటించాలి, జనాలకి ప్రకటించాలని వారికి చెప్పండి. ఇప్పుడు ఈ సువార్తను ప్రకటించటానికి పిల్లరా, ఇదిగో, ఒక పని చేయాలి అంటే ఈ దేహములో ఉన్నటువంటి అవయవాలన్నీ స్పందించాలండి. పని చేయాలి అంటే కన్ను చూడాలి, చెవి వినాలి, కాలు నడవాలి, చెయ్యి పని చేయాలి. అవునా? ఇలా ఒకదానికొకటి సహకరించుకుంటేనే ఒక పని పూర్తవుతుంది. ఒక వస్తువును ఇక్కడి నుండి తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి అని అనుకోండి. అప్పుడు ఎన్ని అవయవాలు పని చేయాలి? కన్ను చూడాలి, అవునా? కాలు నడవాలి, చెయ్యి పట్టుకోవాలి, అవునా? ఇలా అవయవాలన్నీ
కలిసి పని చేస్తే ఒక పని పూర్తయిపోతుంది. ఇప్పుడు దేవుని యొక్క పని ఏంటంటే, దేవుడు కోరుకుంటున్నటువంటి పని ఏంటంటే, ఇదిగో సువార్త ప్రకటించి నా పిల్లలకు సత్యము తెలియచేసి వారిని రక్షణలోనికి నడిపించాలి. అందుకై ఇదిగో ఆ పనిని మీకు అప్పగిస్తున్నాను. అయితే మీలో కొందరు కన్ను లాంటి వారు ఉన్నారు, కొందరు చెయ్యి లాంటి వారు ఉన్నారు, కొందరు కాలు లాంటి వారు ఉన్నారు. కన్ను పని కన్ను చేయాలి, చెయ్యి పని చెయ్యి చేయాలి, కాలు పని కాలు చేయాలి, నోటి పని నోరు చేయాలి. దాన్నే దేవుడు మనకిచ్చేటువంటి తలాంతు అంటాం. అంటే ఇదిగో ఆ పెద్ద ఆయన చక్కగా పాడుతాడు. అంటే దేవుడు తనకిచ్చిన తలాంతు ఏంటి? పాట, మంచి స్వరం. ఇప్పుడు ఆయన అది వాడాలి, నేను మాట్లాడాలి, ఇంకొకరు పిల్లల పని చేయాలి, ఇంకొకరు తన కష్టార్జితమును ఇలాంటి కార్యక్రమం కోసం వెచ్చించాలి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని వారికి తెలుస్తుంది. నేనే పని చేయగలను, వారి మనస్సాక్షికి తెలుస్తుంది. అలా తెలుసులాగున దేవుడు వారికి మనోవివేచన అనుగ్రహించాడు. ఆ తలాంతును బట్టి మనకు అప్పగింపబడినటువంటి పనిని మనం పూర్తి చేయాలి ప్రియులరా, మనం పూర్తి చేయాలి. ఈరోజు దేవుడు మనకు అప్పగించినటువంటి పని అది. ఆ పనిని చేయటానికి మనం కార్యోన్ముఖులం కావాలి. ఈ విషయం తెలియక ఎంతో మంది పుట్టామా, బ్రతికామా, మరణించామా అన్నట్లుగా భూమి మీద పుట్టిన తర్వాత వివిధమైన తంత్రములు కల్పించుకొని తినుటకి, త్రాగుటకి, సుఖపడుటకి, సంతోషించుటకి నీడవలె తమ జీవితములు గడుపుకొని మరణించి పిల్లరా పాతాళమందు ఉన్నటువంటి నిత్యాగ్ని తండలోనికి వెళ్ళిపోతున్నారండి. అగ్ని ఆరదు, పురుగు చావదు. దీనంతటి గల కారణం వారికి వారి బ్రతుకు పరమార్థము తెలియదు, జీవిత కారణం వారికి తెలియదండి. ఆ తెలియచేసేటువంటి బాధ్యత నువ్వు తీసుకుంటావా? ఇలా కన్న తండ్రి యొక్క మనస్సును ఈ ప్రజలకి అర్థం చేయించాలి అని దేవుడు కోరుకున్నాడు గనకనే ఇదిగో అది దైవ సంకల్పమేనేమి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినటువంటి నేను కని విని ఎరగనటువంటి ఈ హైదరాబాదు జీడిమెట్ల అన్నటువంటి సూరారము, ఆ కాలనీలో ఒక స్కూలు, ఆ స్కూల్లో ఒక కళాశాల. ఆ కళాశాలలో ఏం చెప్తామో తెలుసా? ఇదిగో కన్న తండ్రి మనసు ఏంటో విషదపరిచి చెబుతున్నాం. ఏమన్నాడు అక్కడ? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము వారు కలిగిన వారై ఉండాలి. నా పిల్లలందరికీ సత్యం తెలియాలి, నా పిల్లలందరికీ నా మనస్సు తెలియాలి. ఆ సత్యము, ఆ తండ్రి యొక్క మనస్సును తెలియచేసేటువంటి పనే మేము ముందు పెట్టుకున్నామండి. అది మాకు యొక్క యజ్ఞం, అది మాకు ఒక యాగం. అందుకోసమై మమ్మల్ని మేము అంకితం చేసుకున్నాం, మమ్మల్ని మేము సమర్పించుకున్నాం. మీకు తెలుసో తెలియదో, ఈ పనిని చేస్తున్నటువంటి ఈ కార్యం వెనకాల ఉన్నటువంటి వారు ఎవరో ప్రముఖులు కాదు, అతి సామాన్యమైనటువంటి వారు. ఒకనాడు నేను ఇక్కడ కాలు పెట్టడానికి నన్ను పిలిచినటువంటి వ్యక్తి ఎంతటి వాడు తెలుసా అండి? 3,000 రూపాయల సాలరీ పొందుకునేటువంటి ఒక బ్యాచులర్. అన్నా, మీ దగ్గర విన్నటువంటి మాట నేనున్నటువంటి ప్రాంతంలో వినిపించాలని నాకు అనిపిస్తున్నది, మీరు వస్తారా అని అన్నాడు. నేను కూడా, బ్రదర్ నువ్వేం చేస్తావు, నువ్వెంత సంపాదిస్తావు, మరి నేను వస్తే అక్కడ ప్రోగ్రాములు నువ్వు చేయగలుగుతావు? నేనేం అడగలేదండి. ఆ తమ్ముడిలో ఉన్నటువంటి ఆ ఆశ, ఆ జిజ్ఞాస అదే కార్యమును జరిగిస్తుందని సంకల్పించి వచ్చాను. అది మొదలుకొని ఇప్పటి వరకు నిరాటంకముగా కార్యము దినాభివృద్ధి గావించుకుంటూ ఈ దినమున మీ మధ్యకు వచ్చాను. ఎందుకు? మీ డబ్బులు ఇమ్మని అడుక్కోవటానికి కాదు, మీ దశమ భాగాలు నా ఇంటికి ఇవ్వండి అని చెప్పటానికి కాదు, మీరు దేవుని మనసును తెలుసుకోండి చెప్పటానికి,
మీ జన్మ కారణం ఏంటో తెలుసుకోండి, మీ బ్రతుకు పరమార్థం ఏంటో తెలుసుకోండి. ఏమండి, మనం పెట్టుకున్న చెట్టు కాయలు కాసినప్పుడే దానికి సార్థకత. మనం పెంచుకున్నటువంటి గేదె పాలు ఇచ్చినప్పుడే దానికి సార్థకత. మరి దేవుడు పెట్టుకున్న చెట్లమండి మనం. అయినప్పుడు దేవుడు ఏ ఉద్దేశం చొప్పునైతే మనల్ని పెట్టుకున్నాడో ఆ ఉద్దేశం మన పట్ల నెరవేరుతనే కదా మన జీవితానికి సార్థకత జరిగేది. అవును, అప్పుడే మన జీవితానికి ఒక సార్థకత జరుగుతుంది. ప్రియులారా, చాలామంది పుడుతున్నాం, ఏదో బ్రతుకుతున్నాం, వెళుతున్నాం. ఇంకా మనం ఏమంటే ఆదివారం నాడు అలవాటుగా చర్చికి వెళ్ళి ఆరాధన పేరట 1-2 గంటలు గడిపి వస్తున్నాం. కానీ మనలో ఎంతమందిమి ఇలా తండ్రి మనస్సును తెలుసుకొని ఆ ఇష్టమును గుర్తించి ఇందుగా నేను పుట్టింది అని తెలుసుకొని దాన్ని చేయాలని సంకల్పించి చేస్తున్నవారు ఉన్నారు? చెప్పండి, ఎంతమంది ఉన్నారు చెప్పండి. పిల్లరా, ఇది బాధాకరమైనటువంటి విషయం. లెక్కలు చెప్పుకోవటానికే ఏమండి ఈ చర్చిల్లోని సభ్యులు ఉన్నారు, జనాలు ఉన్నారు. కానీ వారు ఏం చేస్తున్నారండి? భూములను కొంటున్నారు, బిల్డింగులు కడుతున్నారు. అదా దేవునికి కావలసింది? కాదు. దేవునికి కావలసింది ఏంటో తెలుసా అండి? దేవుని మనసును తెలుసుకోవాలి, మన మనసును మార్చుకోవాలి, దేవునికి ఇష్టమైన పనిని మనం చేయాలి. అలా దేవుని మెప్పును పొందాలి, దైవ ఆశీర్వాదమునకు మనం పాత్రులం కావాలి, పరలోక రాజ్యమునకు వారసులం కావాలి. అదండి ఇప్పుడు మన జీవిత ధ్యేయం, ఇప్పుడు మన ముందున్నటువంటి లక్ష్యం. అది మీరు కార్యోన్ముఖులు కండి. మీ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి. ఈ రాత్రి నుండి మీరు ఆలోచించండి, ఏం చేయాలో ప్రశ్నించుకోండి. వెంటనే దేవుడు మీకు వివేచన అనుగ్రహిస్తాడు. 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు అనేటువంటి ఒక మహాప్రభు ఈ లోకములో పుట్టిన తర్వాత తాను వేసుకున్నటువంటి ప్రశ్న, తాను ఆలోచించినటువంటి ఆలోచన, వెంటనే తాను ఇచ్చుకున్నటువంటి సమాధానం ఏంటో తెలుసా? అది చదివితే ఈనాడు మనకు స్ఫూర్తి కలగాలి. హెబ్రీలో రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. ఆయన ఈ లోకమునందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. హెబ్రీలో రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు తండ్రి, అవి మాకిచ్చావు. నాకు ఒక శరీరమును అమర్చితివి. ఏమంటున్నాడు? నాకు ఒక శరీరమును అమర్చితివి. మీ శరీరాలండి, మీ శరీరాలు అవి దేవుడు అమర్చినవి. మీకు నచ్చేసారా? అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుని వచ్చేసారా? మీరు చూసుకున్న దేహం దేవుడు అమర్చింది, దేవుడిచ్చిన దేహం అది. మరి దేవుడిచ్చిన దేహం ఎవరి కోసం వాడబడితే న్యాయం చెప్పండి? మన ఇంటి గేద పక్కింటికి వెళ్ళి పాలిచ్చేస్తే చెప్పండి, అది ఎంత అన్యాయం కదా? అవును. దేవుడు ఇచ్చినటువంటి ఈ దేహాన్ని ఇప్పుడు మనం ఎక్కడ తిప్పుతున్నాం? ఈ దేహంలో ఉన్నటువంటి శక్తిని, ఏమండి, ఈ దేహంలో ఉన్నటువంటి తెలివిని, దీనికి ఇవ్వబడినటువంటి కాలాన్ని ఎక్కడ వెచ్చిస్తున్నాం? ఉద్యోగాలంటూ, వ్యాపారాలంటూ, నేను అంటూ, నా కుటుంబం అంటూ, మన ఇష్టము కోసము, మన సుఖం కోసము, మన సంతోషము కోసము దాన్ని వాడుకుంటున్నాం కదా. అందుకేనా దేవుడిచ్చింది? అందుకేనా? కాదు సుమ, కాదు. దానికో సంకల్పం ఉంది. దేవుడిచ్చిన దేహం దేవుని కోసం వాడబడాలి, మిగిలితే నువ్వు వాడుకో. దేవుడు చెప్పిన పనిని చేసిన తర్వాత మిగిలిన సమయాన్ని వాడుకో, పర్వాలేదు.
ప్రభు అంటున్నాడు చూడు, ఏమంటున్నాడు? నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు తండ్రి. అప్పుడు ఉన్నవి మాకే, పండ్లున్నవి మాకే, వాసనలు మాకే, రంగులు మాకే, రుచులు మాకే. దేవుడు అన్నాడు, ఉన్నవన్నీ మీకు బిడ్డ, ఉన్నవన్నీ మీకు, కానీ ఒక విషయం మర్చిపోవద్దురా, మీరు మాత్రం నాకు. ఈ లోకంలో ఏది నాకు అవసరం లేదు, అవన్నీ మీకోసమే చేశాను, మీకు ఇచ్చాను. తినండి, తాగండి, అనుభవించండి, బ్రతకండి. కానీ బ్రతుకుచున్న బ్రతుకు నా కోసం బ్రతకండి, నా కోసం బ్రతకండి. లేకుంటే అన్యాయస్తులుగా చరిత్రలో మిగిలిపోతారు, చరిత్రహీనులవుతారు. అన్యాయస్తులని నేను విడిచిపెట్టను, అన్యాయస్తులని నేను విడిచిపెట్టను. ప్రతి దానికి లెక్క 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 అడుగుతాను. నీ ఒంటికి అమర్చిన అవయవాల విలువ ఎంతో తెలుసా? అమెరికాలో నుండి ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో ఒక ఎంప్లాయర్ ఉన్నాడు. ఆయన డ్యూటీ ఏంటంటే వంటలు వండిన తర్వాత అవి రుచిగా ఉన్నవా లేవా అని వాసన చూసి చెప్పాలి. ఆయన డ్యూటీ అది. అందుకుగాను ఆయన నెలకు పొందుకునే వేతనం కోట్లలో వేతనాన్ని పొందుకుంటాడు. అలా కోట్లు సంపాదిస్తున్న తనకి ఒక దినాన ఉన్నట్టుండి ఆలోచన వచ్చింది. ఏమని అంటే, నా ముక్కుతో ఇంత సంపాదిస్తున్నాను కదా, ఒకవేళ ఈ ముక్కుకి ఏమన్నా అయితే? వెంటనే ఆయనకు ఒక ఆలోచన స్ఫురించింది. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళను ఆశ్రయించాడు. ఏమండి, నా ముక్కుతోటి ఇంత సంపాదిస్తున్నాను ఫర్ మంత్, మరి ఇప్పుడు మీరు లెక్కలు కట్టి దీనికి ఎంత ఇన్సూరెన్స్ ఇస్తారో చెప్పండి అన్న. వెళ్ళరా, 70,000 రూపాయలకి ఇన్సూరెన్స్ చేశారు వాళ్ళు. అంటే ఇప్పుడు ముక్కు విలువ ఎంత? వాసన చూసే ముక్కు విలువే 70,000 కోట్ల రూపాయలైతే, మరి రుచి చూసే నాలుక విలువ, కంటి విలువ, పంటి విలువ, చెయ్యి విలువ, కాలు విలువ లెక్కలు కట్టగలవా? క్యాలిక్యులేటర్లు పేలిపోతాయి, క్యాలిక్యులేటర్లు పేలిపోతాయి. మరి ఈ శరీరము బ్రతకడానికి ఇచ్చాడే ఈ ప్రకృతిని. సూర్యుని వెలుతురికి, వేడిమికి ఏ వెలకడతావు? గాలికి ఏ వెలకడతావు? నీరుకి ఏ వెలకడతావు? రంగులకి, రుచులకి, వీటన్నిటికీ ఏ వెలకడతావు? కట్టలేవు. పిల్లరా, ఇంత వెలకట్టలేనటువంటి సొమ్మును దేవుడు మనకి దారాదత్తం చేశాడు, మనకిచ్చాడు. మరి తాను అనుభవించినటువంటి మనము తేరగా తిని త్రాగి నిద్రపోయి ఇటు బొర్రి అటు బొర్రి, ఆ తర్వాత చచ్చిపోయి వచ్చాను దేవా అనంటే ఏమంటాడు? రా బిడ్డ రా అంటాడా? ఏమంటాడు? వస్తా. నీ రికార్డుది, నీకు పెట్టినటువంటి పెట్టుబడి ఎంత చూడు, ఎంత పెట్టుబడి. రైట్, దానికి గాను నీ నుండి నాకు వచ్చిన ప్రతిఫలము ఎంత? మైనస్ బిడ్డ, మైనస్. ఏం మిగులుతుంది? పెట్టిన పెట్టుబడే మిగులుతుంది, చేసింది ఏమీ లేదు. ఇలాంటి వాణ్ణి ఏం చేయాలి? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మనం మాట్లాడిన ప్రతి మాటకి, చేసిన ప్రతి పనికి లెక్క అప్పగించవలసి ఉంటుంది. అప్పుడు ఏమంటారు తెలుసా? అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్ని దండనలోనికి విని తోసివేయండి. నిర్ద్వందంగా ఒక దినమున ఆ శబ్దం మనం వినవలసి వస్తుంది, దేవుడు చెప్పవలసి వస్తుంది. పిల్లరా, ఆ పరిస్థితి మనకు రాకూడదు. ప్రభు అంటున్నాడు, నాకు ఒక శరీరమును అమర్చితివి, కిందికి వెళ్ళిపో. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. తండ్రి, నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. మీరమర్చిన శరీరముతో నేను వచ్చి ఉన్నాను. ఏం చేయటానికి?
నన్ను గురించి నేను పుట్టేటప్పుడే మీ డైరీలో ఏమని రాసుకున్నారో ఆ మీ చిత్తమును నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను అని అన్నాడు. అలా అని ఏమన్నాడు తెలుసా? నా కన్న తండ్రి ఇష్టమును నెరవేర్చడానికే వచ్చాను, కానీ నా ఇష్టమును నేను నెరవేర్చుకోవటానికి రాలేదు అని తాను బ్రతికిన 33 నెలలాగున మీరు సహాయం చేయండి. రివర్స్ గేర్, మనకి రివర్స్ గేర్. ఏంటి పిల్ల, ఇప్పటికే ఎన్నో ఇచ్చాడు, చాలవా? ఇంకా ఇంకా కావాలా? అయినా ఇస్తున్నాడే. కానీ దేవుని మనసెరిగి ఆయన ఇష్టమును నెరవేర్చడానికి మనం ఏమైనా చేయడానికి ముందుకు వస్తున్నామా? ఆలోచించుకోండి పిల్లరా, ఆలోచించుకోండి. ఈ రాత్రికాల సమయమునందు మీరు పడుకునే ముందు ఒకసారి మరలా ప్రశ్నించుకొని నిద్రపోండి. దయచేసి నేనెందుకు పుట్టాను? నా జీవిత పరమార్థం ఏంటి? నాకెందుకు ఈ ఆయుష్నిచ్చాడు? ఎప్పుడు నా బ్రతుకుకు సార్థకమవుతుంది? ఎప్పుడు సార్థకత? ఆ తర్వాత కన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళిపోతాను? పాతాళ మందున్న అగ్నిలోనిక, నా కన్న తండ్రి ఉన్న పరలోకంలోనిక? మీకు పరలోకం వెళ్ళాలని, నిత్యము తండ్రితో పాటుగా కలకాలం జీవించాలని ఆశ ఉంటే మీ దేహాన్ని దేవుని కోసం వాడండి. లేదంటే నేను చెప్పేదేమీ లేదుగా. కానీ మీరు అలా చేయరని, దేవుని ఇష్టమును తెలుసుకొని ఆ ఇష్టమును నెరవేర్చడానికి కార్యోన్ముఖులు అవుతారని, ఆ విధంగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవుని మెప్పును పొందుకొని దేవ ఆశీర్వాదానికి పాత్రులై నిత్య జీవానికి వారసులు అవుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, మరొకసారి మీ పాదములు కొందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ రాత్రికాల సమయమునందు తండ్రి, ఆలస్యమైన మీ సంకల్పము మీ పిల్లలకి తెలియచేయాలని తండ్రి ఉద్దేశించి మీ మాటలన్నీ వినిపించాను. విన్న ఏ మాట కూడా నిష్ప్రయోజనం కాకుండా వారి హృదయాలలో ఫలింప చేయమని వేడుకుంటున్నాను. దైవమా, మీ మనస్సును ఎరిగినటువంటి మేము మా అనే నా అనేటువంటి ఆలోచనతో కాకుండా ఒక తండ్రి పిల్లలము అనేటువంటి భావనతో అందరము కలిసి మీ ఇష్టమును నెరవేర్చటములో మేమందరము చెయ్యి కలిపి ముందుకు సాగి దానిని నెరవేర్చి మీ మౌలో మేము ఆనందాన్ని చూసి మీ మెప్పును పొంది ఇదిగో చరిత్రలో ఈ పని చేశామని చెప్పుకోగలిగేటువంటి అవకాశమును మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన మీ పిల్లలందరినీ పేరు పేరున చూసి దీవించి ఆశీర్వదించండి. ఈ రాజీవ గృహకల్పలో ఉన్నటువంటి మీ పిల్లలు ఎక్కడెక్కడి నుండో వచ్చి వాసం చేస్తున్నటువంటి వారు తండ్రి, మీ మాటలు విన్నవారు ఆ మాటలకు అనుకూలంగా వారి ఆలోచనలు ఉంటే తండ్రి, వారికి కావలసినటువంటి ఆరోగ్యాలను ప్రసాదించండి, వారికి కావలసినటువంటి క్షేమమును దయచేయండి. ఆర్థిక సమస్యలు ఉంటే పరిష్కారమును అనుగ్రహించండి. మానసిక సమస్యలు ఉంటే తండ్రి సమాధానమును మీరు ప్రసాదించండి. మా దేవ, వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను దూరం చేయండి. మీ పని చేయగలిగేటువంటి మంచి వెసులుబాటును కలిగించండి. దైవమా, మీ మాటలు లేక క్షామముతో వారు ఉంటే ఇదిగో మీ మాటలు విత్తబడుచున్నటువంటి బైబిల్ తరగతులు జరుగుతున్నటువంటి ఆ లేఖనాల పరిశీలన తరగతులకి మీ పిల్లలు హాజరవులాగున సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నా. మీ పిల్లలను మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. మీ దయగల హస్తమును చాచండి, ఆశీర్వదించండి. మీ చల్లనైనటువంటి చూపును వారి పట్ల ఎల్లప్పుడూ ఉంచండి. మీ పని చేసేటువంటి మీ పిల్లల పట్ల దేవదూతల యొక్క కాపుదల రేయింబగల్లో అనుగ్రహించమని వేడుకుంటున్నా. మా రక్షకుడు మా ప్రభువునైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి.